వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా గ్రాండ్ గాయత్రి హోటల్లో లిఫ్ట్ కింద ఇరుక్కున్న వ్యక్తి. వైఎస్ జగన్ కోడ్ ఉల్లంఘించారు, సీఎం చంద్రబాబు ఫైర్. బంజారా హిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ సీజ్. జగిత్యాలలో బాక్స్ క్రికెట్ చిల్లాక్స్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించిన కరీంనగర్ ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి. గంభీరావుపేటలో పాల క్యాన్లతో రోడ్డుపై బైఠాయించిన రైతులు, కలెక్టర్ తీరుపై మండిపడుతున్న అన్నదాతలు. రుణమాఫీ కాలేదంటూ గాంధీభవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, రుణమాఫీ కాలేదంటూ గాంధీభవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా. వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్. రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని మాతో ఓటు వేయించుకున్నారు. ఇప్పుడు రుణమాఫీ చేయకుండా అందరికీ చేశామని ప్రచారం చేయకండి. పెన్షన్ పంట బోనస్ కూడా రాలేదంటూ గాంధీభవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా. మీరు 2 లక్షల రుణమాఫీ బ్యాంకుకు విచారించండి. అరే బాబు, ఈ 2 లక్షలు ఈ పైసలు పైసలు మీరు కట్టుకుంటే నేను ఈ 2 లక్షలు మాఫీ చేస్తానని చెప్పి ఇక రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ 2 లక్షలు మీరు చూసుకోండి, కనుమ పైసలు మేము కట్టుకుంటాం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే నేను నాకు 2 లక్షలు మాఫీ చేస్తాను. నాకు ఏది తెలియక ప్రగతి భవన్ అనేది నాకు తెలియదు. ఈ గాంధీ భవన్ అంటే ఎక్కడుందని ఆలోచనతో గాంధీ భవన్ కాడికి వచ్చిన. స్పష్టంగా నాకు 2 లక్షల రుణమాఫీ నేనే కాదు, పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. నాకు స్పష్టంగా రుణమాఫీ చేయాలి. నీ పేరు ఏం పేరు? ఏం పేరు? తోట యాదగిరి, షాదిగారు మండలం, తుంగుతుర్తి నియోజకవర్గం, నల్గొండ జిల్లా. నేను ఒక రైతును. నేను బోనసు స్పష్టంగా 55 క్వింటాల్ 80 కిలోలు అమ్మిన స్పష్టంగా. అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలే. సరే సన్నోట్లకు అన్నావు, పోచినాం చేసినాం, సరే 500 బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే ఆ బోనస్ కూడా రాలే. ఇది రుణమాఫీ కాలే, ఇది పింఛనీ లేదు. మా పరిస్థితి అంటే ఆరోగ్యాలు ముచ్చట మేము మా దేవుని తయారు చేసుకుంటున్నాం. మా అబ్బాయికి కనీసం కారణం వస్తే 25 లక్షలు అయినాయి. నువ్వు ఎందుకు కట్టలేదు, ఈ పైసలు ఎవరు కట్టలేని అంటున్నావు కదా. అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము కట్టలేకపోయినాం. మాకు 3 పిల్లలు, అమ్మాయి. కాబట్టి ఎటు చేసి నాకు 2 లక్షల రుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం. మీరు వాళ్ళు వచ్చినాక నేను లేవను, స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలి. అంతవరదాకా నేను ఉంటా. రమ్మను, నేను అబద్ధం ఆడితే తీసుకుపోయి చేయలేదవను. దేనికైనా సిద్ధమే. నేను ఏదైనా పొరపాటుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడచ్చు. నేను తప్పుతో మాట్లాడలే. రుణమాఫీ ఇవ్వండి. ఇప్పుడు బోనస్ అనే ఆలోచన మీకు అందరికీ తెలుసు. మీరు అన్నారు బోనస్ ఇస్తా అన్నారు, దాదాపు మార్కెట్ కొట్టన్నారు. మార్కెట్కి వచ్చినాం, ఆ బోనస్ ఇవ్వ రైతురి, ఈ రుణమాఫీ చేయ రైతురి, నాకు పింఛనీ లేదు. ఇటువంటి ఒక ఆలోచనతోటి మాకు మీరు చేసే సాయం చేస్తే చాలా సంతోషం. నవజాత శిశువులకు ఏమైనా తీవ్రమైన సమస్యలు వచ్చి వారిని పెద్ద ఆసుపత్రికి తరలించాల్సి వచ్చినప్పుడు అంబులెన్స్లో తగిన సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, అలాంటి పిల్లలందరికీ ప్రాణదాత లాంటి ఒక సరికొత్త అంబులెన్స్ను కిమ్స్ కడల్స్ ఆసుపత్రి ప్రారంభించడం ఒక నవశకమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కర్నూలులోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలో కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన అత్యంత అధునాతమైన నియోనాటల్ అంబులెన్స్ సర్వీసులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రాయలసీమ పరిధిలోని ఎక్కడైనా పుట్టిన పిల్లలకు తీవ్ర సమస్యలుంటే వాటిని ఇంక్యుబేటర్లో పెట్టడం, అవసరమైతే మరింత అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ అత్యంత సురక్షితంగా పెద్ద స్థాయి ఆసుపత్రులకు తరలించడం దీనివల్ల సాధ్యమవుతుందని చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆలపల్లి మండలం మార్కోడ్ పంచాయతీ పెద్దూరు గ్రామంలో కొమరం వారి ఇలవేల్పు కొమరం వంశస్థులు నిర్వహిస్తున్న శ్రీ రెక్కల రామక్క జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీ రెక్కల రామక్క తల్లిని దర్శించుకున్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అనంతరం శ్రీ రెక్కల రామక్క తల్లి గద్దెలకు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాయం మాట్లాడుతూ పెద్దూరు గ్రామంలో కొమరం వంశస్థులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే శ్రీ రెక్కల రామక్క తల్లి జాతరలో పాల్గొని రామక్క తల్లిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. శ్రీ రెక్కల రామక్క తల్లి ఆశీస్సులు ఈ పినపాక నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా కలిగి ఉండాలని ఆ తల్లిని కోరుకుంటున్నానని అనంతరం శ్రీ రెక్కల రామక్క దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ ఆటల పోటీలో పాల్గొని వాలీబాల్ పోటీలను ప్రారంభించి క్రీడాకారులతో వాలీబాల్ ఆడి క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ ఎన్నికలు అయిపోయాక రైతులు డిక్లరేషన్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 రోజులకు ప్రజాపాలన అప్లికేషన్ పేరిట రైతు భరోసా కోసం కూడా దరఖాస్తులు పెట్టించారు. విచిత్రం ఏంటి అంటే మళ్ళీ రైతులు ఊర్లలో ప్రమాణ పత్రం ఇవ్వాలని లేకుంటే డబ్బులు రావని కొత్త డ్రామా చేస్తున్నారు. ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్, కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్. కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది, రైతులు ఊళ్ళలో ప్రమాణ పత్రమే అన్నట, గవర్నమెంట్కు రైతు ప్రమాణ పత్రమే అన్నట్టు. ఇప్పుడు ఇక ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నట్టు వినలేదు. మాకు ఇంకా ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందంటే, ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొదటి 10-15 రోజులలోనే ఈ డ్రామా షురూ చేసిండ్రు. ఏమని పెట్టి రానాడు, ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోండి అంటే పాపం 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు, స్పష్టంగా రాసింది ఇక్కడ రెడ్ మార్క్తోని ఇక్కడ మార్క్ చేసి ఉంది. ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారు అన్నాడు, దేనికంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకంల కొరకు ఈ ప్రజాపాలన దరఖాస్తులు 1,06,00,000 దరఖాస్తు. మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన వివాదంపై ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్నికల కోడ్ ఉన్న ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా పట్టించుకోకుండా వైఎస్ జగన్ గుంటూరుకు వెళ్లి ఎన్నికల ప్రవర్తన నియమాలని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు రాజకీయం చేయాలని వైఎస్ జగన్ కు సీఎం చంద్రబాబు చురుకలు అందించారు. ఎన్నికల కోడ్ ఉన్నందున గుంటూరు మిర్చి యార్డుకు రావడానికి వీలు లేదని పోలీసులు కూడా వైఎస్ జగన్ కు చెప్పినట్లు గుర్తు చేశారు. రావద్దని ముందే చెప్పినా మిర్చి కు వెళ్లి తనకు భద్రత కల్పించలేదని వైఎస్ జగన్ ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల సంఘం కంటే వైఎస్ జగన్ గొప్పవారు కాదని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. దిస్ ఈజ్ వేర్ నేను అనేదంటే, ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి.
ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా హై హ్యాండెడ్గా రౌడీజాలు చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఒకసారి నేను అడుగుతున్న, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ చెప్పింది, నేను చెప్పలా. ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు, స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. అది అన్ని రాజకీయ పార్టీలను రెగ్యులేట్ చేసే వ్యవస్థ. వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి. మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది. మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసామా? మీరు అడగడం ఏంటి? నువ్వు పోయిందే హై హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా వెనకాలంటే, రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ మీ దగ్గర రావాలన్నా? ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. ఇది నాకు సంబంధించిన విషయం కాదు, ఎన్నికల కమిషన్ విషయం. కానీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యాన్ని చాలా చూశాను. ఇలాంటి రాజకీయ నాయకుల్ని, ఇలాంటి రాజకీయ పార్టీలను ఎప్పుడు చూడలేదు. వరంగల్ జిల్లా గ్రాండ్ గాయత్రి హోటల్ లిఫ్ట్ కింద ఇరుక్కున్న వ్యక్తి హోటల్ మరమ్మతులు జరుగుతున్న సందర్భంలో ఒక్కసారిగా లిఫ్ట్ కింద పడడంతో ప్రమాదం. సంఘటన స్థలానికి చేరుకున్న ఇంతేజార్ గంజ్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా గ్రాండ్ గాయత్రి లిఫ్ట్ నిర్మాణం సెల్లర్ పార్కింగ్ వద్ద ఉన్న లిఫ్ట్ మోయడంతో ప్రమాదం. లిఫ్ట్లో ఇరుక్కున్న వ్యక్తిని సురక్షితంగా కాపాడిన రెస్క్యూ టీం సకాలంలో అందరినీ అప్రమత్తం చేసి లిఫ్ట్లో ఇరుక్కున్న వ్యక్తిని బయటకు తీసి 108 వాహనం ద్వారా ఆసుపత్రికి పంపించిన ఇంతేజార్ గంజ్ పోలీసులు సిఐ కుషూర్ను అభినందించిన స్థానికులు. అంబులెన్స్ కిందికి రమ్మన్నా. భయపడదు ఏం కాలే. కొంచెం జరగాలి బాబా, దాని హెడ్ జాగ్రత్త. అందరం ఉన్నాం. అంబులెన్స్ కిందికి రమ్మన్నా. భయపడదు ఏం కాలే. యాసంగి పంటకి వరి రైతులకు అవసరమగు యూరియాను సరఫరా చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మహబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తొర్రూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నేడు తొర్రూరు ఆర్టీఓ ఆఫీసులో నిరసన తెలియజేసి అనంతరం ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వరి రైతులు మరియు యూరియా అందక రోజుల కొద్దీ పడిగాపులు పడుతుంటే వ్యవసాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని అన్నారు. యాసంగి వరి సాగు భూమి లెక్కలు జిల్లా వ్యవసాయ అధికారి వద్ద లేవా అని ప్రశ్నించారు. ముందస్తు ప్రణాళికతో కావాల్సిన యూరియా తెప్పించడంలో విఫలమైన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని రవి డిమాండ్ చేశారు. ఫలితంగా ఈరోజు రైతులు ఆగ్రో పిఎస్సిఎస్ తదితర సెంటర్లలో పడిగాపులు పడతా ఉన్నారు. రోజుల కొద్ది లైన్లలో నిలబడతా ఉన్నారు. తమ పనులన్నీ వదిలిపెట్టి ఒక యూరియా బత్తా కోసం వాళ్ళు ఎంత కష్టపడతా ఉంటే అధికారులు ప్రభుత్వం ఏమి చేస్తున్నట్టు అని చెప్పి మేము ప్రశ్నించదలిచాం. ఇప్పటికైనా రైతులకు అవసరమైన యూరియాను సరిపడా నిల్వల్ని రైతులకు అందుబాటులో తీసుకురాకపోతే ఈ రైతులతోని ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు
రైతులకు కనీసం యూరియాను కూడా అందించలేని పరిస్థితి దుస్థితి నెలకొన్నది. వ్యవసాయ శాఖ నిద్రపోతుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారులు, అగ్రికల్చర్ అధికారులు ఏం చేస్తున్నారు? రైతులకు సంబంధించిన సమస్యలు కాకుండా వాళ్ళకి ఇంకా వేరే ఏం పని ఉన్నది? మరి రైతులు ఇట్లా ఇబ్బంది పడతా ఉంటే ఎందుకు వేడుక చూస్తా ఉన్నారు? ఎందుకు దొంగ నిద్రలు నటిస్తా ఉన్నారు అని చెప్పి మేము మా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే యుద్ధ ప్రాతిపదికన రైతులకు అవసరం యూరియాను తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఉంచకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, P4 మోడల్ సర్వే, MSME సర్వే, జిల్లా వారీగా పెర్కాప్షన్ ట్రాకింగ్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమారి, ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, డిఆర్ఓఏ మాలోల తదితరులు. చదువు అనే ధోరణిలో ఎప్పుడు ఉండకండి. విద్య మన ఇంగిత జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. చదివి వదిలేయకుండా వాటిని ఆచరించడం అలవర్చుకోవాలి. విద్య ఒక పరమార్థం మనం అన్నింటిలోనూ చక్కని శాస్త్రీయ ధోరణి పెంపొందించుకోవడమే అని గుర్తుంచుకోవాలి. చాలామంది పిల్లలు ఎగ్జామ్ సమయం టెన్షన్తో, భయంతో నిద్ర మానేసి చదువుతుంటారు. తీరా పరీక్షా సమయం వచ్చేసరికి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఎగ్జామ్స్ సరిగా రాయలేరు. అందుకే స్ట్రెస్ అనేది ఉండకూడదు. కూల్గా చదివి ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచే ప్లాన్డ్గా చదివితే లాస్ట్ మినిట్లో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. మీ శ్రమకి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈ నేపథ్యంలో మీకోసం ఫ్యూ టిప్స్ ఏంటంటే, ఎటువంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళండి. క్వశ్చన్ పేపర్ని బాగా చదవండి. క్వశ్చన్స్ ఎన్ని వచ్చు ఎన్ని రావు అని చూసుకోండి. ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి. మంచి హ్యాండ్ రైటింగ్ని మెయింటైన్ చేయండి. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. డూ క్యారీ వాటర్ బాటిల్ టు స్టే హైడ్రేటెడ్. అద్భుతమైన కలలు కనండి. అద్భుతాన్ని సాధించండి. నో స్ట్రెస్, గివ్ యువర్ బెస్ట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మీ కలెక్టర్. రామలింగమూర్తిని హత్యకు రాజకీయ రంగు పూలుముతున్నారని అన్నారు. రామలింగమూర్తిని హత్య చేశారని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను పట్టుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రామలింగమూర్తి హత్యకు నాకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు. భూ వివాదాల కారణంగా జరిగిన హత్య ఇది. రామలింగమూర్తిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గతంలో ఒక హత్య చేసుంటాడని ధర్నాలు చేశారు. అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా చేర్చారు గండ్ర వెంకటరమణారెడ్డి. మరి వాళ్ళు ఇరువురు కూడా మరి ఇద్దరి మధ్య వైరుధ్యం ఉందనేది చాలా స్పష్టంగా ఉన్నది. కాబట్టి అది ఆ కోణంతో చూడకుండా ఈరోజు మా మీద బట్టగాల్సి మీదేసి మీదే బాధ్యత అనేటువంటి పద్ధతిలో చేయడం ఏదైతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హత్యకు నాకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు. మరి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, మా అక్కడ ఉండేటువంటి స్థానిక శాసనసభ్యుడు దీన్ని నిష్పక్షపాతంగా విచారం చేయాలి, ఎంత లోతుగా అధ్యయనం, మేము కూడా చెప్తున్నాం లోతుగా అధ్యయనం చేయాలి, ఖచ్చితంగా దోషులను శిక్షించాలి అని కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు ఏదో సిబిసిఐడి అంటున్నారు. సిబిసిఐడి కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మాకు హత్యకు ఈ వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు మరి అనే మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రాజలింగమూర్తి భార్య ఇచ్చినటువంటి మరి కాంప్లైంట్, అందులో భూ వివాదం ఉన్నట్టుగా, అందులో కొంతమంది వ్యక్తులు కలిసి అతని భర్తను హత్య చేసినట్టుగా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగానే పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా చంపినటువంటి వ్యక్తులు పోలీసుల దగ్గర మరి పోలీసులు పట్టుకున్నారా, పోలీసుల వాళ్ళు లొంగిపోయినా నాకు సమాచారం లేదు. కానీ పోలీసుల దగ్గర ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది.
చంపినటువంటి వాళ్ళు మేము చంపినామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలిసిన తర్వాత ఈరోజు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే ఈ యొక్క హత్యా కోణాన్ని రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పైన, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, నాపైన చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక కేసు వేసిండు. ఆ కేసు వేసినందుకే మంత్రి అయితే సాక్షాత్తు వెంకటరమణారెడ్డి హత్య చేయించిండని చెప్తా ఉన్నాడు. ఏ ఆధారంతో ఆయన మాట్లాడుతున్నాడో ఆయన నోటికే మొక్కాలి. ఈరోజు ఆయన పార్టీ శాసనసభ్యుడిగా ఉండేటువంటి వేముల వీరేశం అనేటువంటి ఈరోజు ప్రస్తుత శాసనసభ్యుడు గతంలో ఒక హత్య చేయించిండని చెప్పి ఆ రోజు ధర్నాలు చేసినటువంటి సందర్భాలు మనం చూసినాం. అసెంబ్లీ వేదిక మీద కూడా లేనటువంటి మాటలు అనేకం మాట్లాడినట్టు చూస్తున్నాం. వెంకటరెడ్డికి ఇది పూర్తిగా ఒక ఆనవాయితీ అయిపోయింది, ఆనవాయితీతో మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఫేస్బుక్లో వైఎస్ జగన్ మరియు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై న్యాయపరమైన చర్యలు కోరుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ సెల్ తరపున కదిరిపట్టణ సీఐకి కంప్లైంట్ ఇచ్చి యాక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం జరిగింది. సోషల్ మీడియాలో వైసీపీ కుటుంబ సభ్యుల మీద కానీ, పార్టీ అధినాయకుడి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ చాలా నీచంగా జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టడం జరుగుతుంది. రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని ఎక్కడో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నటువంటి అమ్మాయిలను సైతం వదలకుండా ఇతను నీచంగా కామెంట్లు చేసిన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని వైసీపీ లీగల్ సెల్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాజకీయంగా ఏదైనా పోస్టులు పెట్టుకుంటే దాన్ని ఎవరు అభ్యంతరం చెప్పరు. ఈ మధ్యకాలంలో ఈ టీడీపీ నాయకులు కావచ్చు, వేరే వాళ్ళ మీద కావచ్చు, రాజకీయంగా పోస్టులు పెడితేనే వైసీపీ కార్యకర్తలను, నాయకులను అక్రమంగా నిర్బంధించి 100 కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇలా అమ్మాయిల గురించి నీచంగా కామెంట్లు పెట్టే వారి గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో మేము కూడా వేచి చూస్తాం. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద ఫేస్బుక్లోనూ అనేక సామాజిక మాధ్యమాల్లోనూ అనుచితమైన పోస్టులు పెట్టి ఆయనను, ఆయన కుటుంబాన్ని కించపరుస్తూ చాలామంది అనుచితమైన పోస్టులు పెడుతున్నారు. ఆయన ఈ మధ్యకాలంలో లండన్ వెళ్ళి తన కుమార్తె గ్రాడ్యుయేట్ అయిన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో తీసుకున్న ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి ఇష్టానుసారంగా సభ్య సమాజం ఎటు గ్రహించే విధంగా, ఎవరు చదవడానికి చూడడానికి కూడా వీల్లేని విధంగా అసభ్యకరమైన పోస్టింగ్లు పెడుతున్నారు. సిఐ గారు కూడా కంప్లైంట్ తీసుకుని మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి దాన్ని నోటీసులు ఇచ్చి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అది ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన, వారి కుటుంబ సభ్యులపైన www.facebook.com/15ER6UGXKN అన్నటువంటి ఒక ఫేస్బుక్ కామ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులని నానా విధాలుగా చెడ్డగా వారి యొక్క మనోభావాలను దెబ్బతినేటట్టుగా ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. ఈ విషయమై మిత్రుడు వెంకటరామరెడ్డి గారు వీటిని 15/2/2025 ఉదయం 8:15 గంటలు పరిశీలించి వీటిపైన సారు మనోభావ ఫ్యామిలీను, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు దెబ్బతినాయి అనేటువంటిగా ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కదిరి టౌన్ సిఐ గారికి చేసిందను సోషల్ మీడియా కింద ఈ పోస్టులు పెట్టడం చాలా అసభ్యకరంగా ఉన్నాయి సార్. 5 సార్లు ఎమ్మెల్యేనైనా నాకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడు? రేవంత్ రెడ్డి దగ్గర ఉండే జైపాల్ రెడ్డి, ఇంకొకరు దినేష్ రెడ్డి అని ఎవరో ఉన్నారు. నేను అపాయింట్మెంట్ కోసం ఎప్పుడు వచ్చినా ఫోన్లు చేస్తూ మెసేజ్ పెడుతున్నా వాళ్ళు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. సెక్రటేరియట్కి డైరెక్ట్ పోయి కలుద్దామంటే అక్కడ బందోబస్తు ఉంటుంది. ఇవాళ సెక్రటేరియట్ వద్దకి వెళ్ళగానే అక్కడ ఉన్న అధికారిపై అధికారులకు ఫోన్ చేశాడు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. వస్తారని చెప్తే లేదు పొమ్మనండి, అపాయింట్మెంట్ కుదరదని చెప్పారు. ఈ గవర్నమెంట్, ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరికి సేవ చేస్తున్నారు? మా లాంటి వాళ్ళ నుంచి అభ్యర్థనలు తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో తెలుస్తుంది అని మా అనుభవాలు చెప్తామని అన్నారు. గేట్ కాడికి పోతే గేట్ కాడ బందోబస్తు, ఆ బందోబస్తులో ఉన్నటువంటి అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది వీళ్ళు పోయారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే నేను అడిగి పోగానే ఒక అతను ఫోన్లో మాట్లాడుతూ పైకి ఫోన్ చేసి
వాళ్ళు అడిగారు గుమ్మన్ నరసయ్య గారు వచ్చిండండి, గుమ్మన్ నరసయ్య గారు ఉన్నాడండి అని చెప్పారు. గుమ్మన్ నరసయ్య గారిని వెళ్ళిపోమని చెప్పండి, ఇప్పుడు వీలు పడదు అని చెప్పారు. అంటే ఈ గవర్నమెంట్ లేదు, ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం ఎవరికి సేవ చేస్తాడు? అలాంటి వాళ్ళ నుంచి తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో వస్తాయి. మా అనుభవాలను చెప్తాం, మాకు సంబంధించిన సమస్యలు చెప్తాం. ఆ విధమైనటువంటి పద్ధతిలో అనుభవంతో చేయొచ్చు. ఏంటో అసలు మరి నేను చెప్పేది నబుద్ధి కాకనా, మేమంటే ఇష్టం లేకనా అర్థం కావట్లే. నేను 5 సార్లు ఎమ్మెల్యేనైనా ఎన్టీ రామారావు, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు వీళ్ళందరితోటి నేను అంటే ముఖ్యమంత్రి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.